ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, మనము రెగ్యులర్గా వెళ్ళేటువంటి రెస్టారెంట్స్లో ఎలాంటి ఫుడ్ తింటామో ఏంటంటే ఫుడ్ బ్లాగ్ లాగా చేస్తూ ఉంటాను కదా, దాంట్లో ఇదొక వీడియో అనమాట. ఉదయాన్నే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ యొక్క టెంపుల్ ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నటువంటి దేవుడి యొక్క విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి అయితే భద్రపరిచారు. అదేంటంటే బిర్లా ప్లానిటోరియం, బిర్లా మ్యూజియం ఉంది కదా, ఆ ప్లేస్లో అనమాట. మనం యాక్చువల్గా ఈరోజు వెళ్ళింది బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా చాలా అపురూపమైనటువంటి టెంపుల్. మనం హైదరాబాద్లో చూడదగినటువంటి ప్లేస్లో ఇది బిర్లా టెంపుల్. చాలా బాగుంటుంది. యాక్చువల్గా దీనికైతే చాలా చరిత్ర ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి లోపలికైతే వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అలాంటిది ఏమీ ఉండదు, ఫ్రీ దర్శనం ఉంటుంది. మనము మొబైల్ కానీ లేదు అంటే చెప్పల్స్ కానీ ఉంటే ఫస్ట్ అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట కౌంటర్స్. ఆ కౌంటర్స్లో మనమైతే డిపాజిట్ చేసేసి పైకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనము వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి మాల, తర్వాత కొబ్బరికాయ అవన్నీ అయితే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలా వెళ్ళగానే స్టార్టింగ్లోనే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ ఇస్తే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అయితే మనకి ఇవ్వరు, కొబ్బరికాయ అయితే కొడతారు. మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు అక్కడ కింద మనం మెట్ల పక్కన అయితే రిసీవ్ చేసుకోవచ్చు. టెంపుల్కి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు అయితే ఇంకా లంచ్ అయితే బయట చేసేసాము. మేము వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది టెంపుల్కి. ఇంకా వచ్చేటప్పుడు అయితే రెస్టారెంట్కి వెళ్ళి అయితే ఫుడ్ తిన్నాం. ఈరోజైతే మనం వెళ్ళినటువంటి రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్లో చైనీస్ ఫుడ్ తింటే సూపర్గా ఉంటుంది. అందుకే మేమైతే ఫస్ట్ సూప్తోనైతే స్టార్ట్ చేసాం. ఆ సూప్ చికెన్ సూప్ నాకు అఖిల్కి చాలా ఇష్టమైంది. దాంట్లో ఆ యొక్క సూప్లో ఈ యొక్క రోస్టెడ్ నూడిల్స్ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అందుకే అఖిల్ రోస్టెడ్ వేసుకున్నా చూసారా, మమ్మీ నువ్వు కూడా వేసుకో అని చెప్తున్నాను అనమాట. వేసేసుకున్నాను. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తింటూ ఉంటే ఆ సూప్ వేడిగా ఈ యొక్క రోస్టెడ్ నూడిల్స్ అంటే క్రిస్పీగా క్రంచీగా సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ చేసేటువంటి సూప్ అంటే థిక్గా ఉంటుంది. ఎక్కడైనా సూప్ అంటే కొంచెం డార్క్గా ఉంటుంది కదా, పల్చగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ చాలా థిక్గా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇది తాగే లోపల మనకి చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయి. అటు సూప్ తాగేస్తూ తర్వాత ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాస్, సోయా సాస్ ఏంటి కట్టమిఠా అది సాస్ ఉంటుంది కదా, ఆ యొక్క సాస్ అయితే పెట్టేసుకొని ఈ యొక్క లాలీపాప్స్ అయితే తినేసాం. ఎందుకంటే చప్పగా ఉన్నాయన్నమాట. అందుకే మన ఇండియన్స్కి ఏదైనా కొంచెం స్పైసీగా ఉంటే అది తిన్న ఫీల్ అనిపిస్తుంది కదా, ఆ యొక్క సాస్తోనైతే తినేసామన్నమాట. అది తినే లోపల మళ్ళీ ఇంకొకటి వచ్చేసింది. ఏంటి అంటే చిల్లీ చికెన్. ఈ యొక్క చికెన్ లాలీపాప్స్ అయితే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇవి తినే లోపల చిల్లీ చికెన్ వచ్చేసింది. అవి అయితే సర్వ్ చేస్తూ ఉన్నాడు. నేనైతే మెల్లగా తింటూ ఆస్వాదిస్తున్నాను అనమాట. మా చిన్నోడు మా ఇద్దరిది అయిపోయింది మమ్మీ, నువ్వు తినట్లేవు ఇంకా అనేసి, సర్లే నాన్న తింటానే మెల్లిగా అన్నాను. మెల్లిగా ఆస్వాదిస్తూ తిన్నాను. చాలా ఇయర్స్ తర్వాత అయితే రెస్టారెంట్లో నాన్ వెజ్ అయితే తిన్నాను. ఎప్పుడు కూడా వెజ్ తింటూ ఉంటాను కదా, అందుకని మెల్లిగా ఎంజాయ్ చేస్తూనైతే తిన్నాను. ఇదిగోండి ఆ సాస్తో బాగుంది అన్నారు. అందుకని చిన్నోడు అది సాస్తో తినేసి బాగుంది మమ్మీ ఆ సాస్ పెట్టేసుకోండి, ఆ సాస్తోనైతే ట్రై చేశాను. చిల్లీ చికెన్ అనగానే అంత స్పైసీగా లేదనమాట. ఇంకా లాస్ట్కి నవి ఇంకా 2 ఉన్నాయన్నమాట చికెన్ లాలీపాప్స్. తలా 3 తీసుకున్నాము. నాది ఒక్కటే అయిపోయింది. ఆనపల వాళ్ళిద్దరివి కూడా అయిపోయాను. నేను నాన్ వెజ్ తక్కువ తింటాను కదా, అంత ఫాస్ట్గా కూడా తినలేను, తక్కువగా తింటాను. తర్వాత ఈ యొక్క చిల్లీ చికెన్ కూడా సూపర్గా ఉంది. ఏదైనా నాకు పొగలు కక్కుతూ ఉన్నప్పుడు తింటే సూపర్గా అనిపిస్తుంది. ఆ రెస్టారెంట్లోనే కదా, ఇంట్లో అయినా సరే ఏది చేసుకున్నా తిన్నా వేడిగా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు తింటేనే ఆ యొక్క ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అందుకోసమని అలా వేడిగానైతే తినేసాము. ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గానైతే మనకు నూడిల్స్తోనైతే ఫినిష్ చేసుకున్నాము. ఇక్కడ మనకి నూడిల్స్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనకి వెజ్ రెసిపీస్ కూడా ఉంటాయి. మేమైతే ఎగ్ నూడిల్స్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకున్న 3 రెసిపీస్ కూడా చికెన్ రెసిపీస్ కదా. సూప్ తీసుకుంది కూడా చికెన్ సూపే తీసుకున్నాము. తర్వాత చికెన్ లాలీపాప్స్, నెక్స్ట్ చిల్లీ చికెన్ కదా. 3 రెసిపీస్ మన చికెన్తో అయింది కదా. ఈ యొక్క ఎగ్ నూడిల్స్ సూపర్గా ఉంటుంది ఈ యొక్క రెస్టారెంట్లో. ఈ యొక్క రెస్టారెంట్ పేరే చైనీస్ అనమాట. చైనీస్ రెస్టారెంట్ చిన్నగా ఉంటుంది కానీ
ఫుల్ టు ఫుల్ అంబియన్స్ సూపర్గా అనిపిస్తుంది. లోపల మనకు ఒక 10 నుండి 15 టేబుల్స్ ఉంటాయి. ఎక్కువ వరకు అయితే 4 టేబుల్స్ 4 మెంబర్స్ కూర్చోరనుకుంటే సిట్ అవుట్, కొన్ని మాత్రమే 6 మెంబర్స్ 8 మెంబర్స్ అలా కూర్చోనుకుంటే. కానీ చాలా బాగుంటుందండి. ఇంకా అతను వచ్చేసి వెయిటర్ అడిగారు అనమాట, ఇంకేమైనా కావాలా ఆర్డర్ ఇవ్వడానికి అని. ఇంకేం వద్దన్నాం. యాక్చువల్లీ ఇక్కడ గోలీ సోడా కూడా బాగుండేది, కానీ గోలీ సోడా లేదు అని చెప్పారనమాట. అఖిల్కి వాళ్ళ నాన్నకి ఆ యొక్క గోలీ సోడాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఈ మధ్యన మనం చిన్నగా ఉన్నప్పుడు నార్మల్ ప్లెయిన్ సోడా వచ్చేది కదా, ఇప్పుడు అంటే మనకి రకరకాల కలర్ సోడాస్ వస్తున్నాయి కదా. ఇంకేం వద్దని చెప్పాము. అప్పటికే 3 o'clock అయిందనమాట. వాళ్ళైతే కిచెన్ అయితే క్లోజ్ చేసేసుకున్నారు. ఇంక మనకు కావాలంటే ఆర్డర్ చెప్పండి చేసిస్తాము, చికెన్ క్లోజ్ చేస్తామని చెప్పేశారు. ఇంకా వాళ్ళ నాన్నది అయితే తినడం అయిపోయింది. ఇంకా నాది అఖిల్ ఇద్దరిదే ఫైనల్ అనమాట. యాక్చువల్గా మనం యూట్యూబర్స్ కూర్చునేటప్పుడు ప్లేస్ అయితే అదొక్కటి చూసుకోవాలి. ఎప్పుడు అదే అవుతుంది, మేము కూర్చున్న ప్లేస్లో లైటింగ్ కరెక్ట్గా రావట్లేదు. వీడియో తీస్తూ ఉంటే ఇలా డార్క్గా వస్తుంది అనమాట. అదొకటి చెక్ చేసుకోవాలి. లేదంటే బుజ్జి లైట్ అయినా ఒకటి తీసుకెళ్ళాలి అనుకున్నాను. అప్పుడు మనకు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. లేకపోతే అస్సలు నీట్గా రాదు. ఇదిగోండి నూడిల్స్ అయితే సర్వ్ చేసేసారనమాట. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో. మీరు బయటికి వెళ్తే ఫుడ్ ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారో చెప్పండి. యాక్చువల్గా అఖిల్ నాన్న చికెన్ బిర్యానీ తిందాం బయటికి వెళ్దాం బయట అన్నమాట. రెగ్యులర్గా బిర్యానీలో తింటున్నాం కదా, చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాక చాలా రోజులు అవుతుంది. చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాంలే నాన్న అన్నుంటి, అందుకోసం అయితే ఈరోజు చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళేసి చైనీస్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. మీకు చైనీస్ రెస్టారెంట్లో